హాయ్ బంగారామ్స్. ప్రతిరోజు టిఫిన్ ఏం చేయాలా అన్న చిన్న టెన్షన్ ఉంటుంది కదండి. అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే బందోస ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారానికి ఒకసారైనా మీరు చేసుకుంటారండి. చూడండి, స్మూత్గా సాఫ్ట్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుందండి. అలాగే దీనికి కాంబినేషన్ చట్నీ కూడా చేసి చూపిస్తానండి. కొద్దిగా లెంతీ అవుతుంది కానీ మంచి రెసిపీస్ అండి ఈ రెండు కూడా. అసలు ఈ బందోస్తో ఏదైనా ఇంట్లో ఉండే పచ్చడితోనే తినేయవచ్చు, లేదంటే ఉత్తదే తినేయవచ్చు. కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఒక కప్పుతో కప్పుడు బొంబాయి రవ్వ, అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, అది తీసుకుంటున్నానండి. చూడండి, ఒక కప్పుతో మీకు ఎన్ని బందోసులు అవుతాయో కూడా మీకు లాస్ట్లో చెప్తానండి. అరకప్పు చిక్కటి పెరుగు తీసుకోవాలండి. మజ్జిగైనా చిక్కటిది పోసి కలుపుకోవచ్చండి. ఇప్పుడైతే శుభ్రంగా ఒకసారి కలిపి కొద్దిగా నీళ్లు పోసి కొద్దిగా పలుచగా కలుపుకోవాలండి. ఎందుకంటే రవ్వ నీటిని పీల్చి బాగా చిక్కబడిపోతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలండి. రవ్వ నానే లోపల చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. హోటల్స్లో మనకి ఇస్తారు చూడండి, ఇదే మెథడ్ అండి. చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మేము ఎప్పుడు ఎక్కువగా ఈ చట్నీయే చేసుకుంటామండి. హోటల్ టేస్ట్ వస్తుంది. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఒక చిన్న కప్పుతో కప్పుడు పల్లీలు వేసుకొని, పల్లీలు కొద్దిగా దోరగా వేగాక స్పూను ఆవాలు, స్పూను జీలకర్ర, కొద్దిగా మెంతి గింజలండి. ఒక 10 మెంతి గింజలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎక్కువగా వేయకండి, చేదు వస్తుంది. మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా కొద్దిగా వేగాక దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసి చట్నీ పప్పు ఉంటుంది కదండి, ఫ్రైడ్ పప్పు, అది ఒక చిన్న కప్పుడు వేసుకొని బాగా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలండి. లేదంటే మాత్రం మాడిపోతుంది. ఆ వేడి సరిపోతుందండి. అరచెక్క కొబ్బరికాయ తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా చింతపండు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఈ లోపల రవ్వ నాని ఉంటుంది కదా, దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, చక్కగా నానిపోయింది కదా. దీన్ని కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువగా నీళ్లు మాత్రం పోయకండి, కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా మెత్తగా మాత్రం గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకునేది గిన్నెలోకి పోసుకొని మిక్సీ కడిగిన నీళ్లు కొద్దిగా పోసుకోవచ్చండి. దోశ బ్యాటర్ కంటే కూడా చిక్కగా ఉండాలండి, మరీ ఎక్కువ నీళ్ళు మాత్రం పోయకండి. ఒకసారి శుభ్రంగా గరిటతో కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ సన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు వేసి పోపు బాగా వేగాక ఇందాక మనం గ్రైండ్ చేసిన బ్యాటర్లో వేసుకోవాలండి. ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తురిమి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ ఇదిగోండి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ సన్న ముక్కలుగా చూడండి చూపిస్తున్నట్లు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే అల్లం కూడా బాగా తురిమేసి చిన్న ముక్క వేసుకోవాలండి. కరివేపాకు ఇలా చేత్తో తుంపేసి కానీ లేదంటే కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని గరిటతో ఒకసారి శుభ్రంగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చట్నీ కోసం మనం వేపిన పప్పులన్నీ చల్లారిపోయి ఉంటాయి కదండి, అది గ్రైండ్ చేసుకుందాం పదండి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి. కానీ పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పోపు కూడా మీకు పెట్టి చూపిస్తాను.
పోపు పెట్టాక చట్నీ టేస్ట్ చూస్తే నిజంగా అదిరిపోయిందనుకోండి. చాలా బాగా వచ్చిందండి చట్నీ. మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు పక్కనే ఉన్న మన దోస బ్యాటర్ చూద్దాం. చూడండి, ఇలాగా ఉండాలండి. ఇంతకంటే చిక్కగా ఉండకూడదు, ఇంతకంటే పల్చగా ఉండకూడదు. చూడండి, అలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో పావు స్పూను వంట సోడా వేసుకోవాలండి. ఎప్పుడైనా వంట సోడా మనం వండేటప్పుడు ఒక 2 నిమిషాల ముందు మాత్రమే కలుపుకోవాలండి. ఒక స్పూను జీలకర్ర కూడా వేసి చిన్న కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 3 గరిట్లు వేయాలండి. 3 గరిట్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మూత పెట్టి 2 నిమిషాలు పోయాక టర్న్ చేసుకోవాలండి. ఫస్ట్ దోసకి నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసానండి, అందుకని రెండో దోసకి అస్సలు ఆయిల్ వేయలేదండి. మీరే చూడండి. 2 నిమిషాలు పోయాక మూత తీస్తే చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని టర్న్ చేసి ఇంకొక నిమిషం ఉంచితే సరిపోతుందండి. అంతేనండి, బందోస చాలా ఈజీ కదా, కానీ చాలా టేస్ట్ మాత్రం. ఇప్పుడు మూత పెట్టి ఇంకొక నిమిషం ఉంచి వేరే ప్లేట్లోకి తీసుకొని రెండో దోశ చెప్పాను కదా, అస్సలు ఆయిల్ లేకుండా చేశానండి. మొదట దాని ఆయిలే కొద్దిగా ఉండిపోయింది కళాయిలో, దాంట్లోనే రెండోది కూడా వేసేసానండి. బందోస్ చూసారా ఎంత ఈజీయో అంత టేస్ట్ కూడా. మనం తింటుంటే ఈ పోపు వల్ల మంచి టేస్ట్ ఉంటుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, కడాయిలో కొద్దిగా ఆయిల్ ఉంది కదా, అందులోనే రెండో దోశ కూడా వేసేసానండి. 3 గరిటెలు చొప్పున వేస్తే నాకు 6 బనదోసలు అయ్యాయండి. 1 కప్పు రవ్వకి 6 బనదోసలు అయ్యాయన్నమాట. బాగుంది కదా, నచ్చింది కదా. మరెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారమ్స్ బాయ్ బంగారమ్స్ అన్నట్టు బాబు తింటున్నాడు, వాడి ఎక్స్ప్రెషను మీరే చూడండి. బాయ్ బంగారమ్స్. స్మూత్గా ఉందమ్మా. బాగుందా? క్యారెట్ పీసెస్ అన్ని తగులుతూ చాలా బాగుంది. సూపర్. అందులో ముంచుకో కట్ చేసి పెద్ద మొక్క.